అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఎన్ని గుండెరా నీకు? రాత్రిపూట ఎంత చెడగొడతారా సార్? వీడు ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోతుందండి? మరి ఏం చేయమంటావు సార్? రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం రండి. చూడరా బావా, సిల్లు ఎదిరిపోయిందిరా. అన్ సీజన్ లో పడిన మామిడి పంట ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంటే ముందుగా పరిచయం. నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీకు తీసుకొచ్చింది. కష్టాలు చేయకు, ఎక్కడే రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే. ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవ్రీబడి, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఓకే 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 ఓకే, ఇంకా చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ మధు. నా పేరు రీచా. హే ఎవ్రీబడి, నా పేరు కిరణ్. ఓకే 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 ఓకే, ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను. అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాను. బావా, బయోడేటా బల్లి లాగేసేవరా. ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తాను. నీకు తెలదేమోరా, నా రాళ్ళు తెంపేస్తాను చేద్దాపా. నా పేరు ప్రేమ కుమారి. నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటిన్యూ చేయండి, నేను వస్తాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? మేఘన. మేఘన మేఘన అదే సార్, అప్పుడే ఎలా ఫిక్స్ అయిపోతారు? ఆ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా. ఆ అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికే ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నావు. ఏమంటాను? మీరు ఆ అమ్మాయిని అంత పకడ్బందీగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో, ఆ పనిలో ఉండు. మేఘనా, బాగుంది. పట్టుచారు ఇంకా బాగుంది. అమ్మ నా లవ్. ఏంట్లో ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ 3 వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షంలో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు లవ్? పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలు వస్తే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నేను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే. అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఓకే. ఏంటండి చీరలా? కాదు, దుప్పట్లు.
ఏమండి మీకు చిన్న మాట చెప్పారండి. ఏంటి? ఐ లవ్ యూ. నిన్ను చంపేస్తా. ఏయ్, దానికి ప్రేమ అంటే ఎలర్జీ. తనకు ప్రేమ అంటే పడదనమాట. అంటే చెప్పింది ఏంటి కదండి. మరి పోలసంకోడు ఈ పువ్వు కూడా ఇమ్మనండి. ఈ ప్రేమ గిమ అంటే నాకు పడవు. అయినా ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానన్నాడండి. పువ్వు ఇచ్చి పెంటోస్కి రమ్మన్నాడండి మిమ్మల్ని. టేక్ ఇట్, యు సో లక్కీ. అసలు వండి శతకోటి లింగాల్లో బోడి లింగమేవాడు, వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి? ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే ఆడు ఇంకా రెచ్చిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికి వెళ్ళు. అరే సీన్గా, నా కోసం ఎంత కష్టపడతారా? గ్రేట్ మ్యాన్. వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సైడ్ అయిపో. ఏంటిది? పువ్వు. దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. ఇదేంట్రా షాక్ ఇచ్చింది? డోంట్ వరీ లవ్, రాపిడి లేదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ ఎత్తాను కదా, మీరు వెళ్ళండి. గో. సినిమా సార్ ఏంట్రా బాబు అలా చేసావు? ఒక దెబ్బకి 2 పిట్టలు. మేఘనాకి లవ్ మీద ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నాను. ఆ లవ్ కుమార్ గారు ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లో దింపాలి. చాపు. అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్గొనండి. ఇది పాల్గొలేనా? నాది కాదండి, ఈడిది. ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చినా పర్ర 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 కోసుకెళ్ళిపోతా. ఎలాగైనా పడగొట్టాలి అంతే. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను. మీరు వదలప చచ్చిపోతారు బాబు. కుమారా, కొండచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆర్ఎక్స్ కార్డు ఉంది, ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ దొంగ ఎవరంటే నేనే. మేఘనా గారు కొంచెం కడతారా? మా తమ్ముడు వస్తున్నాడే. అయ్యో, మేఘనా గారు. ఎంత ధైర్యం నీకు? ఈ అబ్బాయి నా ఇంట్లో పులి ఆడుకోవాలి కానీ మనిషి ఆడుకో. నమస్కారం. పులి తిమ్మిగా ఉందా? ఆటలాడుతున్నాడు. దొంగే హీరో అని ఆట ఆడుతామండి. దొంగే హీరోనా? అలాగా? ఏంటి చెప్పు, చెప్పు, చెప్పు. అవును రాజు గారు, మీరు మాతో ఆడండి. పులి లాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. ఈడు చూడు, బేసిక్ గా ఇవన్నీ నాకు అలవట్లేదు కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. బీ కేర్ఫుల్. ఓకే. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు, అంతే కదా? అంతే, అంతే. ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. నువ్వే కదా? కాదండి, కత్తిని చంపేశాడు. నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. రెడీ, ఏ సీను, తెలుసు నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కాదండి, మీవాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండిరా, పులిలా నన్ను కొట్టండిరా. ఆగండ్రా. అలాగండి, వచ్చేస్తా. రాజుగారు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలందండి. పాచిపోతుంది ఇక్కడ, అర్థం చేసుకోవట్రాడు. రాజుగారు కాలేజ్ లో ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులేసి నవ్వించడాక. నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో, మీ పని ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘనా నవ్వుతాం కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి. మీరు నవ్వండి, నేను లవ్ పుడిచేద్దాం కదా. నీ సిక్కి సిమ్మాలి. యుగో ఐ స్మైల్. మీరు నవ్వుతా ఉండండి. సీను పక్కనుంటే భలే టైం పాస్ అవుతుంది కదా. చెప్తున్నాను. పిలవరా సీను గారిని, చంపేస్తాడు లేకపోతే పిలు. హలో సార్. సార్ నేను కత్తిని సార్. అదే సార్, సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా. ఆ అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పమంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్.
ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ నడిచి వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సార్. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన కట్ట బ్రహ్మన్న సార్. అదిగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ ఎందుకు కట్టారు రాసిస్తూ నారు పోసావా నీరు పెట్టావా మోస పోసావా ఉప్పరించావా ఏం సార్ బయోడేటా రెడీ చేయమంటారా? ఓకే ఓకే. ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ సార్. రాజుగారు మీరు చెప్పండి. నా గురించి చెప్తున్నప్పుడు బంగారం హో షేట్ 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 మొత్తం వినేసారా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా. బంగారం రాష్ట్రపతి చేతుల మీదనే కావాడా? థ్యాంక్స్ బంగారం, థ్యాంక్స్. నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారు కొండ అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావా నువ్వు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? బంగారం, ఏడుపు బంగారం, ఏంటి తక్కువలేవు? అయ్యో, ఎవడో కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరు నాన్న, ఎవరు? వస్తా. అడు చూడు, ఇటు తిరుగు. ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. కని ఈకా పెళ్లికొచ్చి అమ్మాయిని చూసి నవ్వుతావరా? నేను అమ్మాయిని చూసి నవ్వలేదు సార్, పెళ్లి చూసి వెళ్ళాలని వచ్చా సార్. చంపేస్తా. ఈ క్షణం నుంచి ఇది మన ఇంటి పనోడ్రా. పండున్నా ఈకా రాజుగారు మాటి మాటికి ఈక ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో, ఈడు పొలి మీద తాటాడంటే చంపేది, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది రా. నువ్వు దొరికిపోతావు, ఎంత భయపడ్డాడు రా బావా. ఈ కత్తి సీనుగాడి పట్టుకోవడం అంత ఈజీ కాదురా. అందరికి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మీ అందరి కోసం మీ కత్తి సీను అరేంజ్ చేసిన సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. సో లెట్ us స్టార్ట్ మాస్ మసాలా. కథ వింటావా, ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. ఆమె సన్నగా నవ్వింది, చూపు వెన్నెలే కురిసింది. ఇక మంచి ఊపున్న పాట ఇరా. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా. కాస్కో రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. ప్రసాద్ బెంజా వస్తున్నాడా?
ఇలా తిరిగా పిచ్చా ఈ దండలన్నీ ఇక్కడ కట్టు. నేను కట్టను. ఏ, అబ్బాయి రాదు కానీ పిలమంటా వద్దండి, పనిలో ఉన్నా అని చెప్పా కదా పద్దాక నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా ఏంట్రా పోలవరం ప్రసాద్ ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్ ఏంటి కలకటా బండే 2008 బాగా ఘాటీలు తిరిగి బోర్కు వచ్చేస్తుంటదరా సుఖం లేదు నువ్వు లైన్లో ఉండరా ఏంటమ్మా షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. స్విఫ్ట్ ఆ. నువ్వు ఎక్కుతావు నేను చూస్తున్నా అబ్బో ఏమైంది లవ్? అరే సీను, ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా. అంటే ప్రేమన్నాక తనులు తప్పవు లవ్. అరే సీను, 2012లో ప్రపంచం అర్థం అయిపోతుందట్రా. నా మేట తొందర సెట్ చేయరా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంది నిజమే. నేను తెలిచేస్తాను కదా, చూస్తూ ఉండు. హలో, ఎవడు రైట్ టైంలో? హలో లవ్, నేను మేఘనా. మేఘనా, నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనుకో మేఘి, నేను చాలా హట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మేఘి. ప్రేయసి మాట అడవిలో బాట ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరిచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను. ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ, వచ్చేస్తారా? గాల్లో తేలినట్టుంటే గుండె పేలినట్టుంటే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే పళ్ళు తూగినట్టుంటే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఐ లవ్ యూ మేఘనా. ఒరే ఈక, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకెదురు చెప్తావా? కాల్ చేస్తాను నిన్ను. హాయ్. ట్రిగ్గర్ లాక్ అయిందేంటి? ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టేడు దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఎందుకు ఇలా చేశావు లవ్? నో నో నో, ఇది అబద్ధం అని చెప్పు లవ్. వాళ్ళ మంచి మనసుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే చూడు. ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇదేంటిది, ఉన్న ఒక సాక్ష్యం పగల కొట్టావు. నోర్ మొయ్. నీతో వచ్చినాక ఇంతమంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏక, నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరేంటి? అబ్బాయి రాజు కాదురా. ఓ భగవంతుడా భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకు ఐ లవ్ చెప్పడానికి. కానీ పక్క రూమ్ టచ్ అయింది. మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఈక, నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తాను రా. ఆయన ఫోన్ చేసి రమ్మని నేనే. ఏంటి నువ్వు అనేది? ఆయన నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్. ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నా నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్, మా ఊరికి వస్తారు. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో. లేకపోతే ఆ అబ్బాయి రాజు గారిని తాట తీసేస్తాడు. చచ్చిపోతాను రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటదా? అంతే సార్. ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి, ఇప్పుడు ఎలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు
ఇలా ఉంటది. పెళ్లికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని చంపేస్తారు. బావా దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు. నేను చెయ్యికి బావా నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. చిచి, మీ ఏడుపు మీరు ఏడవండి. పదరా పదవే. నువ్వు వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఇక. లవ్ నువ్వు సూపర్ హే. ఇలా బుక్ చేసాడు నన్ను. అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళరు గల్లుండి, మీరు నాకు వెళ్ళరు గల్లుడు. ఎంతరో కేసు అట్లా అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేదురు గాని. ఇప్పుడు వదిలేవాడు. నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోవే. ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రిపూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీనుగాడు. ఏం చేశాడు? ఏనుగు నీకు తగిలించేశాడు. చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు. మీనా గారు, నాకు అడిగే సంబంధం లేదండి.